బంగారంతో చేయించుకున్నాడు, సెల్ ఫోన్ రింగులతో సహా. అంటే గుండె కూడా బంగారంతో తయారు చేయించుకుంటే కూడా చేంజ్ చేసుకుంటాడు అనేది బాగా రీసెర్చ్ చేసింది శంకర్ గారు అనే చెప్పాలి. ఎందుకంటే పాయింట్స్ చెప్పారు ఓకే, బట్ కమల్ హాసన్ గారు ఆ సినిమాలోనే ముసలాయన, సినిమాలో కూడా ఫైట్స్ కానీ అంటే యూనిసైకిల్ ఇవన్నీ కొన్ని పాయింట్స్ కరెక్ట్ అవుతాయి అంటే యాక్చువల్ గా ఆయన కరాటే మాస్టర్ కున్ఫు అంటే ఆయన అక్కడెక్కడో చైనాలో అన్ని ప్రాక్టీస్లు చేస్తూ ఇప్పటికీ కూడా ముసలుడు అయిపోయినా కూడా 6 ప్యాక్ ఉన్న బాడీ వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాడనమాట. సో అది టెక్నికల్ గా కొంచెం మైండ్ తో మనం ఆలోచిస్తే ఏమో ఉండొచ్చేమో, తిరగచ్చేమో, ఎగరచ్చేమో అలాంటి హీరో. సో బాగా నచ్చింది ఏంటంటే ఈ ముసలోడిని నేను చూస్తుండ్రా బాబు చచ్చిపోతాను, గంటన్నర నుంచి ముసలోడి క్యారెక్టర్ చూడలేకపోతాం అనే టైంలో అసలైన కమల్ హాసన్ గారు ఒక 20 నిమిషాల తర్వాత కనిపిస్తాడండి. నిజంగా కొన్ని సీక్వెన్స్ ఫైట్ సీన్లు కానీ ఆయన కష్టపడి అంటే ఎంత డూబ్ ఉన్నా ఏదన్నా ఆయన ఒరిజినల్ లుక్ అయితే మాత్రం మనం మిస్ అవ్వం కదా. సో అయితే బాగా నచ్చినాయి. ఇంకా బొమ్మరిల్లు ప్రాపర్ ఒక 20 నిమిషాల తర్వాత అసలైన స్టోరీ అంటే ఆయన మీద రిఫర్స్ అయిపోతారు ప్రజలందరూ కూడా. అది ఫుల్ స్టాప్ పడిపోయింది. అది ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లే. ఆయన గొప్పగా చూపించాడా లేకపోతే ఈయన ఈ చావులందరికీ కారణం కమల్ హాసనేనా అనేది మంచిని తీసుకురాలేదు. సో అది ఒకటి నెగిటివ్ గా చూపించినట్టు అనిపించింది. ఇంకా బొమ్మరిల్లో మన సిద్ధార్థ గారి క్యారెక్టర్ ఎలా ఉంటది అయితే సెంటిమెంట్ సీన్లు ఉంటాయి కదా. సో మళ్ళీ మనం సిద్ధార్థ గారు చాలా రోజుల తర్వాత ఆ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నాడు చెప్పాలంటే. సిద్ధార్థ గారు క్యారెక్టర్లు ఒకటే తేడా. సో ఓవరాల్ గా బాగా అంటే టెక్నికల్ విషయాల్లో కెమెరా వర్క్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ ఆ భారతీయుడికి మాత్రం రీచ్ అవ్వాలి. ఎందుకంటే సాంగ్స్ కానీ కొన్ని క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఒక సీతాకోక చిలక 7 రోజులే బ్రతుకుతుంది, కానీ ఈయన ఏంటంటే చెప్పి చంపుతాడు అనమాట. ఆ లైన్ కొన్ని లైన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే శంకర్ గారి మ్యాజిక్ నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లోనో కో డైరెక్టర్ తోటి చేయించినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక సాంగ్ చేయాలంటే చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఆ ఒక్క సాంగ్ తో చిన్న సినిమాలు ఒక 10 సినిమాలు చేయొచ్చు, అంతమంది క్రౌడ్ ని పెడతారు. కొన్ని బొమ్మలు కానీ కొన్ని వెరైటీగా చేస్తుంటాడు. సో కొన్ని అనిపించినాయి, ఏదో కూర్చుని చేయించినట్టు అనిపించింది, కానీ ఆయన దగ్గరుండి రోబో సినిమా లాగా లేకపోతే రోబో 2 లాగా కొన్ని ఆయన ఒకే ఒక్కడే కానీ ఇలాంటి అనిపించలేదు నాకు. కెమెరా వర్క్ అయితే మాత్రం అదరగొట్టేసాడు. ఇండియన్ 3 చూసేంత జనాలకు ఓపిక లేదు. కొంచెం మంచిగా అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే గేమ్ చేంజర్ లో సాంగ్ ఒకటి వస్తుంది, ఇందులో ప్లే అవుతుంది. అది కొంచెం జనాలు ఊపెక్కింది అనమాట. సో ఓవరాల్ గా లంచం నేను తీసుకోవడం మీరు తీసుకోవడం కాదు, మనల్ని పట్టుకునే వాళ్ళని ఆపితే మనం ఆగుతాం అనమాట. సో అదొకటి మెసేజ్ బాగుంది. అంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడుతాడు ల్యాప్టాప్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే రాత్రి మనం పండుకోవాలంటే కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమా గురించి ఒక్కటే ముక్కలు చెప్పుకోవాలంటే లంచం. ఎన్నో సినిమాల్లో చూపించిన లంచాన్ని ఈ సినిమాలో వేరే విధంగా చూపించే ప్రయత్నంలో శంకర్ గారు విఫలమయ్యారు. ఏదో వేరే విధంగా చూపించి సొసైటీని బాగుపడే విధంగా తీసుకెళ్లాలని స్టార్టింగ్ లో చూపించి తర్వాత సొసైటీని మళ్ళా పక్కదారి పట్టించే విధంగా స్టోరీని తీసుకెళ్లారు. దాని వల్ల శంకర్ గారు ఈ సినిమాలో పక్కా ఫెయిల్ అయ్యారు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే సాంగ్స్ ఎప్పుడు రావాలో చెప్పే రివ్యూ నమ్మారంటే సంకన అయిపోతారు. అనవసరంగా మూవీ ఇండస్ట్రీ పారే వాళ్ళు కూడా మారిపోతారు ఆయన రివ్యూ నమ్మడం వల్ల. ఓకేనా, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ ఉన్న విషయాన్ని తప్పు చేసి చూపించొద్దు. ఓకేనా, ఆయన చెప్పే రివ్యూ మటుకు విన్నారంటే సంకన ఏదో ఫేమస్ అవ్వాలని చెప్పి ఏది పడితే చెప్పారు. పేరేంది చెప్పు, ఓకేనా, మస్తాన్ని ఫేమస్ చేయండి. ఓకేనా, ఆయన ఫేమస్ అవ్వడం కోసం ఏదో చెప్తున్నాడు. ఓకే, అది మాత్రం నమ్మొద్దు. నేను స్టోరీ చెప్తున్నా ఏం లేదు బ్రో. స్టోరీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో 4 సాంగ్స్ వస్తాయి బ్రో. ఏ సినిమాలో వస్తాయి బ్రో 4 సాంగ్స్? హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అయ్యాడే సాంగ్, తర్వాత కమల్ హాసన్ ఎంట్రీకి ముందు సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చినాక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందే ఒక సాంగ్. ఎన్ని సాంగ్స్ వస్తాయి? 3 గంటల సినిమాలో 6 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లోనే వచ్చాయి. చాలా బాగుంటుందని వచ్చాను. అంత బాగా భారతీయుడు 1 వెయ్యి రెట్లు బెటర్ సినిమా కంటే 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఇంటర్వెల్ లాగా అనుకోవాలి. 2 ఇంటర్వెల్ తర్వాత ఏమవుద్ది అనేది అతను కంబ్యాక్ ఇండియన్ అని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత యూత్ అందరికి మీరు నిజాయితీగా ఉండాలని చెప్తే ఎవరికి నచ్చవు. దానివల్ల ఫ్యామిలీలో అందరికి నష్టపోతూ ఉంటారు. సిద్ధార్థ్ ఫ్యామిలీ పోగొట్టుకుంటాడు తల్లిదండ్రులని. సో మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ కూడా చెప్పేస్తారు. సో అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 3 పార్ట్లు చూసుకోవాలి. మళ్ళీ ఏమన్నా కొత్తగా శంకర్ గారు ట్రై చేస్తారు. అసలు ఏం లేదు, ఒక సెకండ్ ఉంది బ్రహ్మానంద గారి క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్స్ ఏమి ఉండవు. హీరోయిన్స్ అసలు రఘులు పీర్సింగ్ ఎందుకు పెట్టారో తెలీదు, ఆ ప్రియభాన్ ఎందుకు పెట్టారో తెలియదు. జస్ట్ ఏదో అలాగా గెస్ట్ అపీరెన్స్ అంటే అలా పెట్టారు. దీనికంటే కలికి 1000 రెట్లు బెటర్. కలికి 1000 రెట్లు బెటర్.
శంకర్ గారు చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చారు కానీ అసలు ఈ సినిమా అసలు ఎక్స్పెక్టేషన్ చేసింది ఏం ఉండదు, ఏం లేదు మ్యాటర్ ఈ సినిమాలో. నిజాయితీ గుణాలని చెప్పారు కానీ ఆ నిజాయితీ వల్ల ఫ్యామిలీని కోల్పోతారు. సో గో బ్యాక్ ఇన్ అని చెప్పి మళ్ళీ చెప్తారు అంతే. కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉందండి? కమల్ హాసన్ గారి యాక్టింగ్ మన పేరు పెట్టకూడదు, ఆయన అయితే అసలు ఆయన క్యారెక్టర్ 1000% న్యాయం చేశారు కానీ సరిగ్గా వాడుకోవాలి అంతే. ఆయన వాడుకోలేదు, కథ కరెక్ట్ కాదు. శంకర్ సార్ డైరెక్షన్ బాగుంది కానీ కథే రాంగ్. ఈ జనరేషన్ కి కథ కరెక్ట్ కాదు. అంటే రియల్ ఇన్సిడెంట్ బట్టి అయితే ఇప్పుడున్న జనరేషన్ లా ఒకవేళ ఇండియన్ వస్తే ఎలా ఉంటది, ఎలా ఫేస్ చేస్తారు వీళ్ళు, ఏం కథ అనే దాని గురించి బాగా. అంటే మన సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే నేరాలు ఘోరాలు ఎలా వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్, ఈయనకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అలా ఇన్సిడెంట్స్ మీద చేస్తుంటాడు అనమాట. అప్పుడు కమ్ బ్యాక్ ఇండియన్ అంటారు. అప్పుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మన ఫస్ట్ నువ్వు ఎక్కడనో అందరు మార్చేది కాదు, ఫస్ట్ నీ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో చూసుకో అనే దాని గురించి బాగా చూపిస్తారు అనమాట. దాని మాత్రం ఎమోషన్స్ అయితే నాకైతే బాగా పండిపోయినవి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో అయిపోయేటప్పుడు, సినిమా అయిపోయేటప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంది సార్, అవి ఇండియన్ 3 గురించి అయినా అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అది మాత్రం హైలైట్ అనిపించింది. ఇంకా కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే నాకు ఒక్కమ్మ గారు బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎటైతే మారుస్తారో అలాగనే అనిపించింది. సినిమా అయితే బాగుంది అన్న, కొద్దిగా ఎమోషనల్ గా మంచిగానే రియల్ ఇన్సిడెంట్ మీద తీసిన కాబట్టి మంచిగా చాలా కనెక్ట్ అవుతాయి అనమాట. బట్ స్లోగా ఉండడం వల్ల కొందరికి ఎక్కకపోవచ్చేమో అంతే. ఇంకా 3 గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అంత బాగా ఇవ్వలేదని నా అభిప్రాయం. ఇంకోటి ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఏం వాడలేదు, ఎస్జే సూర్య గారిని వాడలేదు, కానీ 3లో వాడతారు. పార్ట్ 3 నాకు పార్ట్ 3కి ఇది ట్రైలర్ అనిపించింది ఈ సినిమా. అంటే లాస్ట్ 10 minutes చూపిస్తారు ద బ్యాటిల్ అని చెప్పి, నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయిపోవచ్చు నాకు తెలిసి. ఈ నాకు టోటల్ గా అయితే అలా అనిపించింది. 2 కంటే 3 బాగుంటది. 3 ఇంకోటి 3 ఇది కాదు కదా, ఆయన బ్యాటిల్ అంటే 1947లో ఆయన ఎలా వచ్చాడు, ఎలా ఇండియన్ ఆర్మీ దాంట్లో చేశాడు, ఎలా వచ్చాడు అనేది, ఆయనకి ఏ సంఘటన వల్ల మారాడు అనిపించింది అనేది పార్ట్ 3లో ఉండబోతుంది. అది ఇంకా మనకు బాగుంటది కదా. 1 అంతా ఎక్స్పెక్ట్ చేయలేమా దీన్ని? 1 అంటే 1 కన్నా 2 బాగుంది, కానీ 1 ఎందుకు బాగుంది అంటే లవ్ స్టోరీ ఉంది, తర్వాత పాటలు ఉన్నాయి, పచ్చని చిలకలతో ఉంటాయని ఇప్పటికీ హమ్ చేసుకుంటాం. ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని పెడితే వస్తాయి, దీంట్లో ఎవర్ గ్రీన్ ఎల్లో రెడ్ కాదు కదా, ఏ సాంగ్స్ లేవు, ఏఆర్ రెహమాన్ గారు తెలుస్తుంది. తెలుస్తుంది. కానీ పార్ట్ 3కి ఆయన తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది. అనిరుద్ధ్ కొట్టలేడని కాదు, కొట్టలేదు అంటున్నా, సిచ్యువేషన్ కూడా లేదు, కానీ మనకి అవే కావాలి కదా. అది క్యారెక్టర్, అది క్యారెక్టర్ వాళ్ళ ఒపీనియన్ చెప్పుకుంటాడు. నీకెందుకు తప్పు చేస్తే తప్పు కాదు, బయట వాడు చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కమల్ హాసన్ ఎందుకంటే నాకు అది కావాలి. అవును బ్రో, ఇప్పుడు మైండ్ చెప్పేది నేను చెప్పింది వింటావా? నువ్వు చెప్తావు చెప్పింది వాళ్ళ అమ్మ చనిపోయి ఏం చెప్పింది నువ్వు